హాయ్ అండి, అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, మీరు అనుకున్నవన్నీ అన్ని పనులు చక్కగా సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండుగ పనులున్నా ఎక్కడికన్నా జర్నీ చేయాలన్నా నాకు అస్సలు నిద్ర పట్టదండి. అందుకే ఇంకా ఎర్లీగా లేచి ఇల్లంతా ఊడ్చేసుకుని స్నానం చేసి వచ్చేసాను. ఇంకా స్నానం చేసిన తర్వాత హాల్ మాప్ పెడుతున్నాను. నిన్న ఇల్లంతా మాప్ పెట్టాను. మళ్ళీ ఒకసారి హాల్ అంతా తుడిచేసుకుని ఇంకా న్యూస్ పేపర్ వచ్చిందండి, దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకా గుమ్మం ముందు ముగ్గేద్దామని తుడుస్తున్నాను. ముందు గుమ్మానికి పసుపు రాద్దామని పసుపు రాసేసి బొట్లు పెడుతున్నాను. పండగ పూట ఈ గుమ్మానికి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని ముగ్గు పెట్టుకుంటే ఇంటికి సగం కళొచ్చినట్లే కదండి. నాకైతే గుమ్మం మీద ముగ్గు పెట్టడం అంటే చాలా ఇష్టము. మరీ ఎక్కువ డిజైన్లు రాకపోయినా నాకు వచ్చినట్లు సింపుల్గా వేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా గుమ్మం మీద ముగ్గు పెట్టేసుకుని ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకున్నాను. అదైతే చాక్ పీస్తో వేసానండి. బియ్యం పిండితో కానీ ముగ్గుతో కానీ వేస్తే అదంతా మళ్ళీ ఇంట్లోకే వస్తుందండి. అందుకే చాక్ పీస్తో వేసేస్తాను. గుమ్మం మీద మాత్రం బియ్యం పిండితో వేశాను. ఈలోపు మా వారు వచ్చి గుమ్మానికి మామిడాకులు పూలదండలు కడుతున్నారండి. ముగ్గు వేసిన తర్వాత వచ్చారు చూడండి. అదంతా తొక్కకుండా దగ్గరుండి కట్టించానమాట. తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేశాను. పండుగలకి శుభకార్యాలకి ఇవన్నీ ఆచారాలు పెట్టడం వల్ల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి కదండి. ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది, మనకు కూడా ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది. ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి పులిహోర కోసం పరమాన్నం కోసం బియ్యం సపరేట్గా నానబెట్టుకుంటున్నాను. వాటిని ఒకసారి వాష్ చేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుంటే తర్వాత కుక్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవటానికి నిన్ననే నేను పూతపిండి పూర్ణం ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదండి. వాటిని తీసి బయట పెట్టాను. ఇంకా పరమాన్నం కోసం గిన్నెకి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ముందు కాస్త వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ముందే పాలు యాడ్ చేసుకుంటే ఏంటంటే అడుగంటిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ముందు వాటర్ యాడ్ చేసుకుని పాలు పోసుకుంటున్నాను. ఇవి కాగేలోపు మరొక స్టవ్ మీద పులిహోర కోసం రైస్ కుక్ చేసుకుందామని పెట్టుకుంటున్నాను. రైస్ కుక్ చేసుకునేటప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటే మెత్తగా అవ్వకుండా రైస్ సపరేట్గా పొడి పొడిగా వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే కదండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయిపోతుంది. ఈలోపు మా వారికి ఆకలేసిపోతుంది. అంతేనండి, నిన్న వీడియోలో చెప్పాను కదండి, మామూలు రోజుల్లో అయితే 9 అయినా ఆకలి అవదండి బ్రేక్ఫాస్ట్కి. ఇంకా పూర్ణాల కోసం పూతపిండి ఉంది కదండి, దాంతో పునుగులు వేసి ఇచ్చేశాను. ఈలోపు పాలు పొంగిపోతుంటే బియ్యం యాడ్ చేసుకున్నాను. బియ్యం యాడ్ చేసుకుని ఇది ఉడకటానికి టైం పడుతుంది కదండి. ఈలోపు పులిహోర కోసం రైస్ కుక్ చేసుకున్నాం కదా, స్టీమ్ పోయింది. ఓపెన్ చేసి చూస్తే చూడండి మంచిగా పొడి పొడిగా రైస్ ఉడికింది కదా. ఈ వేడివేడి అన్నంలోనే పసుపు కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా దాన్ని చల్లారటానికి పక్కన పెట్టేశాను. ఈలోపు పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది. కాస్త బెల్లం యాలకుల పొడి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద ఉంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటాయండి పాలు, అందుకని పక్కన పెట్టేశాను. ఈలోపు ఇంకా జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసేసుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని ఆ నెయ్యి ఉంటుంది కదండి, దాన్ని ఈ పాయసంలోనే యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి మిక్స్ చేసేసుకుని బెల్లం కూడా దీనిలో మెల్ట్ అయిపోయింది చూసారా. ఇంకా పరమాన్నం రెడీ అయిపోయినట్లేనండి. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుని పులిహోర సంగతి చూద్దాము. రైస్ చల్లారిపోయింది. దీనిలో కాస్త సాల్ట్ నిమ్మరసం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చెప్పలేదు కదండి, నేను మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని పోపు కోసం ముందుగా పల్లీలు ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. ఇంకా శనగపప్పు ఆవాలు యాడ్ చేసుకుని అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు యాడ్ చేశాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మామిడికాయ తురుముని కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ ఇంగువ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారనివ్వాలి.
పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇంకా మనం రెడీ చేసుకున్న రైస్ని దీనిలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పులుపు చూసుకుని యాడ్ చేసుకోవాలండి. కాస్త పక్కన పెట్టుకుని యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా రైస్ అంతా వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా నచ్చదు కదా, గరిటె తీసి పక్కన పడేసి ఇంకా చేత్తో చక్కగా మిక్స్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేశాను. ఇంకా మన స్పెషల్ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకుని వేప పువ్వుని ఒకసారి క్లీన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కారం కోసం నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే కారం కానీ మిరియాల పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే బెల్లంని నేను వాటర్లో నానబెట్టి పెట్టానండి. ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. కాస్త సాల్ట్ యాడ్ చేశానండి, మర్చిపోయాను. ఇంకా చింతపండుని కూడా నానబెట్టుకున్నాను. ఆ గుజ్జు తీసి యాడ్ చేస్తున్నాను. ఇవన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుని మనకు కావలసిన కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన అరటిపండు ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. ప్రాంతాన్ని బట్టి ఉగాది పచ్చడి కూడా తయారు చేసే విధానం మారుతుంది కదండి. మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇదిగోండి, ప్రస్తుతానికి పాయసం, పులిహోర, ఉగాది పచ్చడి ప్రిపేర్ అయినాయండి. ఇంకా పూర్ణాలు వేసేసుకుంటే కిచెన్లో పని అయిపోయినట్లేనండి. ఇంకా ఈ పూతపిండిలో కాస్త సాల్ట్ యాడ్ చేసుకుని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు పూర్ణాలు చక్కగా ప్లఫీగా వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం బాల్స్ని, దాన్ని డిప్ చేసుకుని ఇలా వేసుకోవటమే. పూర్ణానికి ఫుల్గా కోట్ అవ్వాలండి. ఎక్కడ కొంచెం గ్యాప్ వచ్చినా సరే లోపల ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా బ్లాక్ అయిపోతుంది. అలా కాకుండా నీట్గా కోట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లో వదులుకోవాలి. అన్నీ ఇలా వేసిన తర్వాత ఇంకా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమే. ఈ పూర్ణాలంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అనమాట. నేను మా అబ్బాయి వచ్చినప్పుడల్లా కంపల్సరీగా ప్రిపేర్ చేసి వాడి కోసం పెడుతూ ఉంటాను. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. కొత్త దీపం కుందులు తీసుకున్నానండి. ఇంకా వాటిలో ఆయిల్ వేసేసుకుని ఒత్తులు వేసేసుకుని ఇంకా దేవుడి ఫోటోలకి అన్నిటికి గంధం రాసి బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఈ పండక్కి మా అబ్బాయిని నేను చాలా మిస్ అవుతున్నాను. తనుంటే నాకు అస్సలు టైం తెలియదండి. ఈ సమ్మర్ హాలిడేస్కి వస్తున్నాడండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దేవుడి దగ్గర కూర్చుని నాకు వచ్చిన కొన్ని శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటున్నానండి. ఇలా ఒక 10 నిమిషాలు చదువుకున్న తర్వాత ఇంకా మా వారు వచ్చారు. కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దగ్గర హారతి ఇచ్చేశాను. నిన్నటి నుంచి పండగ పనుల్ని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా వచ్చింది. ఈ అరగంట సేపు ప్రశాంతంగా పూజ చేసుకోవటం కోసమే కదండి. ఇంకా అనుకున్నట్లే ప్రశాంతంగా అన్ని శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుని పూజ చేసుకున్నాను. తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి నేను కూడా తీసేసుకుని మా వారికి ఉగాది పచ్చడి రుచి చూపిస్తున్నానండి. మీకు పచ్చడి రుచి చూసినప్పుడు ఏ టేస్ట్ తెలిసిందో చెప్పండి. మా వారికైతే పులుపు తెలిసిందంట. నాకైతే తీపి, పులుపు రెండు తెలిసినాయండి. ఎందుకంటే మా వారిని ప్రసాదం పెట్టమంటే నా చేతిలో ఓన్లీ లిక్విడే వేశారనమాట. మిగతాదంతా తీసుకెళ్ళి ఒక గిన్నెలో వేసుకుని నిదానంగా తింటారనమాట. ఉగాది పచ్చడిని పచ్చడిలా కాకుండా స్నాక్ లాగా తింటారండి మా ఇంట్లో. ఇంకా చేసిన ప్రసాదాలన్నీ టేస్ట్ చూసాము. పూర్ణాలైతే టేస్ట్ చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉగాది రోజు కంపల్సరీగా మా ఇంట్లో మటన్ తీసుకొస్తారండి. కొంతమంది నాన్ వెజ్ తినరు, కొంతమంది తింటారు. అది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది అనుకుంటండి. మా ఇంట్లో మాత్రం కంపల్సరీ మటన్ ఉండాల్సిందే. ఇంకా మా వారు వెళ్ళి మటన్ తీసుకొచ్చారు. నేను ప్రిపేర్ చేశాను. ఈ మటన్ కర్రీ రెసిపీ అంతా కూడా డీటెయిల్గా ఒక వీడియో చేసి పెట్టాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సింపుల్గా ఒకసారి చెప్పేస్తాను. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా ఫ్రై చేసుకుని మటన్ ముక్కల్ని వేసుకుని వాటర్ అంతా పోయే వరకు ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి నూరి పెట్టుకున్న గసగసాల పేస్ట్ని కూడా వేశాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకుని ఒక 6 నుంచి 7 విజిల్స్ వస్తే సరిపోతుందండి. దాన్ని తీసి
గరం మసాలా వేసుకుని కాసేపు ఉడకబెట్టుకుని ఇంకా సర్వ్ చేసుకోవటమేనమాట. మటన్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఈ ఉగాది పండుగ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి.